బెజవాడలో అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ పరిసరాల్లో కలియ తిరుగుతున్న దృశ్యాలు చూస్తున్నాము. ఆయనతో పాటు మినిస్టర్స్ అలాగే అధికారులు కూడా ఉన్నారు. ఆ విగ్రహాన్ని దగ్గరికి వెళ్లి మరి పరిశీలించారు. ఆ తర్వాత ఆ పరిసరాల్లో ప్రాంగణాల్లో తిరుగుతున్నారు. అంబేద్కర్ జీవిత చరిత్రకి సంబంధించిన అతిపెద్ద మ్యూజియంగా ఉండబోతోంది ఇప్పుడు నిర్మించినటువంటి లైబ్రరీ. ఆయన జీవిత గాథ, ఆయన జీవితంలో ఉన్న ముఖ్యమైన ఘట్టాలు, రాజ్యాంగాన్ని ఏ విధంగా నిర్మించారు, వాటికి సంబంధించిన రేర్ పేపర్ క్లిప్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వాటన్నింటినీ కూడా అందులో పొందుపరిచారు. ఆ మ్యూజియంలో వాటన్నిటిని సందర్శించారు. ఆ తర్వాత ఆ ప్రాంగణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలియ తిరుగుతున్న దృశ్యాలు చూస్తున్నాము. పరిశీలించారు, విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈరోజు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా నిలవబోతోంది. బెజవాడలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం 206 అడుగుల ఎత్తులో నిర్మించారు. 81 అడుగుల బేస్ అలాగే 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బడుగు బలహీన వర్గాల సంబంధించి ఒక ఛాంపియన్ గా ప్రపంచం చూస్తోంది. అయితే భారతదేశానికి ఆయన ఒక ఛాంపియన్ అని నిరూపించే విధంగా బెజవాడలో అంబేద్కర్ అతిపెద్ద స్టాచ్యూని నిర్మించారు. 404 కోట్ల రూపాయలతో దాన్ని ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో బెజవాడలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. రాజ్యాంగ నిర్మాత విగ్రహం ఆవిష్కరణ, అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించటం, అది బెజవాడలో కొలువు తీరటం, ఇక ఒక టూరిస్ట్ స్పాట్గా కూడా ఉండబోతోంది. చిన్న పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, అంబేద్కర్ జీవిత కథ తెలుసుకోవాలంటే ఆ లైబ్రరీకి, ఆ మ్యూజియంకి ఒక్కసారి వెళితే చాలు. 45 నిమిషాల్లోనే ఆయన బాల్యం నుంచి ఆయన చనిపోయేంత వరకు ఉన్న ఘట్టాలన్నింటినీ కూడా వివరించే విధంగా నిర్మించారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ పరిసరాల్లో కలియ తిరిగిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. హై సెక్యూరిటీ కనిపిస్తోంది. బెజవాడ మొత్తం కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. స్వరాజ్ మైదానంలో 18 ఎకరాల్లో అంబేద్కర్ విగ్రహం, స్మృతివనాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం అక్కడ పరిసర ప్రాంతాలు, ఆ లోపల ఉన్న ప్రాంగణాలన్నింటినీ పరిశీలించి కలియ తిరిగారు. ఆ విగ్రహాన్ని కూడా దగ్గరకు వెళ్లి చూశారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరుతున్న దృశ్యాలను చూస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విగ్రహం ఏర్పాటు చేయాలి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మేము తోడుగా ఉంటాము అనే విధంగా, వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపే విధంగా, అసలు దేశానికి ఒక ఛాంపియన్గా నిలిచిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని సంకల్పించారని ఆదిమూలపు సురేష్ ఇంతకుముందు మంత్రి మాట్లాడటం కూడా మనం చూసాము. ఆయనతో మాట్లాడిన ప్రోగ్రామ్ని మనం విన్నాము. సో ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అది ఆవిష్కరించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన లేజర్ షో కూడా ప్రజల్ని ఆకట్టుకుంది. వాటన్నింటినీ పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి అక్కడి నుంచి బయలుదేరుతున్న దృశ్యాలు చూస్తున్నాము. కోట్లాది మంది బడుగు జీవుల బలగం, కులమత ప్రాంత సంకుచిత్వాలను దాటి ఎదిగిన మహా వ్యక్తిత్వం, అతనే మన బాబా సాహెబ్ అంబేద్కర్. ప్రపంచమంతా కూడా తిరిగి చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఆవిష్కృతమైంది. ఆకాశమంతా అంబేద్కర్ విగ్రహం. ఆయన జీవిత విశేషాలు ఇకపై అక్కడ మనం తెలుసుకోవచ్చు.